ప్రకృతి వ్యవసాయ పద్ధతిలో పండించి పళ్ళు తినడం వల్ల ఆరోగ్యంగా ఉంటారండి. రోగ నిరోధక శక్తి పెంచే ఔషధ గుణాలు చాలా ఎక్కువగా ఉంటాయి. ప్లేట్లెస్లు కూడా చాలా బాగా తయారవుతాయండి. మీరు ప్రతి ఒక్కరూ ఈ ఫ్రూట్ తినడం వల్ల, ఈ ఫ్రూట్ అనే కాదు, మన ప్రకృతి వ్యవసాయ పద్ధతిలో పండించే ప్రతి పంటను కూడా మీరు తినండి, ఆరోగ్యంగా ఉండండి. మార్కెటింగ్ ఎప్పుడూ ఉత్పత్తుల నాణ్యతపై ఆధారపడి ఉంటుంది. నాణ్యత ఉంటే మార్కెటింగ్ చేసేందుకు ప్రత్యేక వసతులు అవసరం లేదు. నేరుగా మనం ఎక్కడ విక్రయిస్తే అక్కడకు వినియోగదారులు వచ్చి కొనుగోలు చేస్తుంటారు. రైతు అప్పారావు ఇదే సూత్రాన్ని అనుసరిస్తున్నారు. తను నాణ్యతే ప్రామాణికంగా చేసుకొని ప్రకృతి పద్ధతిలో డ్రాగన్ ఫ్రూట్ సాగు చేయడమే కాకుండా నామమాత్రపు ఖర్చుతో మార్కెటింగ్ చేసి అధికంగా లబ్ధి పొందుతున్నారు. రైతు జంపా అప్పారావు 3 ఏళ్లుగా ప్రకృతి పద్ధతి అనుసరిస్తున్నారు. స్వతహాగా మెకానిక్ వృత్తి చేసుకునే తను ప్రకృతి వ్యవసాయంపై మక్కువతో ఇటువైపు అడుగులు వేశారు. ఈ క్రమంలో 2 ఎకరాల్లో డ్రాగన్ ఫ్రూట్, అరెకరాలో జామ పంటలను సాగు చేస్తున్నారు. అందరికీ నమస్కారం అండి. మాది విజయనగరం జిల్లా ఎల్కోట మండలం మార్లాపల్లి గ్రామం అండి. నా పేరు జంపా అప్పారావు అండి. మేము గత 8 సంవత్సరాలుగా వ్యవసాయం చేస్తున్నామండి. మేము ఇక్కడ డ్రాగన్ ఫ్రూట్స్ ఒక 2 ఎకరాల్లో వేయడం జరిగిందండి. 3 సంవత్సరాలు అవుతుందండి వేసి. మేము ప్రకృతి వ్యవసాయ పద్ధతిలోనే సాగు చేస్తున్నాము. ఎటువంటి కెమికల్స్ వాడట్లేదండి. మేము మొక్క వేసిన సంవత్సరంన్నరకే మాకు రావడం జరిగిందండి పండు. మేము ఇప్పుడు కటింగ్ ఇది 3వ సంవత్సరం బాగానే వచ్చిందండి మాకు. దీంతోపాటు జామి, తర్వాత కొబ్బరి, సపోటా వేయడం జరిగిందండి. అవి కూడా ఒక ఎకరంలో వేసామండి. అవి కూడా 2 సంవత్సరాల నుంచి రావడం జరిగిందండి. జామి కూడా దీనిలో భాగంగా 2 ఎకరాల్లో డ్రాగన్ ఫ్రూట్ సాగు చేసేందుకు నిర్ణయించి దానికి అవసరమైన స్తంభాలతో పాటు పక్కా ఏర్పాట్లు చేసుకున్నారు. ఈ విధంగా సిద్ధం చేసిన భూమిలో 4000 మొక్కలు నాటుకున్నారు. అదేవిధంగా మేము ఈ డ్రాగన్ తోట వేసే విధానం ఏంటంటే, ప్రతి ఒక్కరూ టైరు ఫోలు సిస్టంలో వేసేవారు ప్రతి వారును. కానీ మేము ఏంటంటే కొంచెం టెక్నాలజీగా ఆలోచించి ఇది ఆ పద్ధతిలో కాకుండా డ్రిల్లింగ్ పద్ధతి అంటే ఫోల్ నుంచి ఫోల్కి 10 అడుగులు అలా వేసి మేము ఒక 20 ఫోల్ వేయడం జరిగిందండి. ఇటు 20 ఇంటూ 20 వేయడం జరిగింది. ఈ ఫోల్ నుంచి పైన క్లాంపులు వేసి పైన టన్నమం ఓసలతో పైన రాడ్లు వేయడం జరిగింది. ఆ ఫోల్ నుంచి ఒక ఫోల్కి 4 మొక్కలు వేస్తున్నాం. మళ్ళీ ఫోల్ టు ఫోల్ మధ్యలో 8 మొక్కలు వేస్తామండి. దానివల్ల ఏంటంటే దీని మీద వచ్చే రాబడుకున్న ఈ 8 మొక్కలకున్న ఇంకొక 8 మొక్కలు ఎక్స్ట్రా రావడం జరిగిందండి. అందువల్ల మాకు ఆదాయం కూడా రెట్టింపు అధిక ఆదాయం వచ్చే అవకాశం ఉంటుంది. అందువల్ల ఈ టిల్లింగ్ పద్ధతి మేము వేయడం జరిగిందండి. ఎందుకంటే టిల్లింగ్ పద్ధతి అంటే కొంచెం ఇబ్బంది అవుద్ది, ఖర్చుతో కూడుకున్న పని. అదే మనం ఈ టైర్ పద్ధతి అంటే మనకి ఖర్చు తక్కువ అవుద్ది, దీనికి డబుల్ ఖర్చు అవుద్దండి. రాబడి కూడా డబులే ఉంటుంది. ఒకవేళ ఎవరికైనా నచ్చుంటే చేసుకునే అవకాశం ఉంటే ఈ టిల్లింగ్ పద్ధతి వాడుకోవచ్చండి. ఈ పద్ధతి వల్ల మాకు బాగానే వస్తుంది.
ఈ పంటకు అవసరమైన సమయాల్లో ద్రవజీవామృతం అందించేందుకు ముందుగానే సిద్ధం చేసుకుంటున్నారు. దీనిని మొక్క మొదళ్ల వద్ద వేసుకొని పంటలో పోషకాలు పెరిగే విధంగా దోహదం చేస్తున్నారు. మా డ్రాగన్ తోట నిమిత్తం మేము ఇక్కడ ద్రవజీవామృతం తయారు చేయడం జరిగింది. 200 లీటర్లు ప్రతి నెలకి ఇలా తయారు చేసి మేము వాడడం జరుగుతుంది. అదేవిధంగా మేము ద్రవజీవామృతాన్ని ప్రతి 15 రోజులకు ఒకసారి మొక్క మొదటి వేళ్ళ ద్వారా అందించడం జరుగుతుంది. అదే స్ప్రే ద్వారా కూడా కొట్టడం జరుగుతుందండి. అదేవిధంగా మేము వేసిన ఈ డ్రాగన్ తోటకి తెగుళ్ళు, ఎండు తెగుళ్ళు కానీ తర్వాత ఈ మచ్చ తెగుళ్ళు కానీ రాకుండా మేము పుల్లటి మజ్జిగని తీసుకొని ఒక 20 లీటర్లు వాటర్లో కలిపి శుభ్రంగా మిక్స్ చేసి ప్రతి 15 రోజులకు ఒకసారి స్ప్రే చేయడం జరుగుతుందండి. దానివల్ల ఈ తెగుళ్ళు కానీ మచ్చలు కానీ రాకుండా శుభ్రంగా ఉంటుందండి మొక్క. అలా జరగడం వల్ల మాకు ఏంటంటే పువ్వు కూడా మంచి గ్రోత్ వస్తుంది. పువ్వు పోకుండా మాకు నిలబడి మేము అనుకున్న పళ్ళు సైజు కూడా బాగానే వస్తున్నాయండి. అందువల్ల మాకు మేము అనుకునే దానికన్నా కేజీకి 3-4 పళ్ళు కూడా సైజులు బాగానే వస్తున్నాయి. ఈ విధంగా సాగు చేసిన డ్రాగన్ ఫ్రూట్ పంటకు ప్రకృతి పద్ధతి సాగు వల్ల భూమి గుల్లబారి సారవంతంగా మారుతోంది. అదేవిధంగా వానపాములు సైతం మరింత వృద్ధి చెందుతున్నాయి. అదేవిధంగా మాకు ఈ ద్రవజీవామృతం వాడడం వల్ల మొక్క మొదటన భూమిని గుల్లగుల్లగా చేసి లోపల వానపాములు అయ్యి రావడం జరిగిందండి. మాకు దానివల్ల ఏంటంటే భూమికి సత్తువ బాగా వచ్చి మొక్క బాగా డెవలప్ అయిందండి. మాకు పళ్ళు కూడా మంచి దీనిగా వస్తున్నాయి, పళ్ళు సైజు కూడా బాగానే వస్తున్నాయండి. దీనికి అనుగుణంగా సాగు చేసిన 2 ఏళ్లకే దిగుబడి ప్రారంభమయ్యింది. మొదటి సంవత్సరం 200 కిలోల వరకు దిగుబడి వచ్చింది. ప్రస్తుతం 2 టన్నులకు మించి దిగుబడి వచ్చే అవకాశం కనిపిస్తోంది. ఈ సాగులో రోజు 500 కిలోల వరకు పండ్లను సేకరిస్తున్నారు. ఈ పనుల్లో స్థానిక మహిళలకు ఉపాధి కల్పిస్తున్నారు. వీరు సేకరించిన పండ్లను పంట పొలంలోనే విక్రయించేందుకు ప్రత్యేక ఏర్పాట్లు చేసుకున్నారు. డిజిటల్ ఖాతాతో పాటు ప్రస్తుత చెల్లింపులకు అనుగుణంగా ఫోన్పే సదుపాయం కల్పించి మార్కెటింగ్ను విస్తృతం చేసుకున్నారు. ఈ విధంగా ప్రస్తుత సీజన్లో దాదాపుగా 2 టన్నుల వరకు విక్రయాలు చేశారు. అదేవిధంగా ఈ పళ్ళు మేము మార్కెట్కి పట్టుకెళ్ళి అమ్మాలంటే ట్రావెలింగ్ ఛార్జీలు అవి అవుతాయి. కాబట్టి మాకు ఏంటంటే ప్రకృతి సాగు చేయడం వల్ల ఏంటంటే మాకు రైతులు కానీ ఎంప్లాయీస్ కానీ మా దగ్గరికి వచ్చి మాకు మార్కెట్ రేటు మీద ఒక 20-30 రూపాయలు ఎక్స్ట్రా ఇచ్చి పళ్ళు తీసుకోవడం జరుగుతుంది. ఆ పళ్ళు కూడా చాలా బాగున్నాయనేసి ఆరోగ్యకరంగా ఉన్నాయనేసి మాకు చెప్పడం జరిగింది. అందువల్ల మాకు మార్కెటింగ్కి ఏ ఇబ్బంది లేకుండా హ్యాపీగా ఉందండి. క్యాష్ ఉంటే క్యాష్, లేదంటే ఫోన్పే ద్వారా మాకు అవైలబుల్ ఉంటుందండి. అందువల్ల మాకు ఇబ్బంది లేకుండా ఇక్కడ మార్కెటింగ్ జరుగుతుందండి. రైతు అప్పారావు సాగు చేసిన 2 ఎకరాల్లోని డ్రాగన్ ఫ్రూట్ పంట నుంచి 3వ సంవత్సరంలోనే దాదాపుగా 2 లక్షల వరకు నికర ఆదాయం సాధించారు. ఈ విధంగా మరో 10 ఏళ్లకు మించి దిగుబడి వచ్చే అవకాశం ఉంది. ప్రధానంగా ఈ విధానంలో సాగు చేసిన పండ్లను తినడం వల్ల రైతు కుటుంబ సభ్యులతో పాటు వినియోగదారుల ఆరోగ్యం మెరుగుపడేందుకు దోహదం చేస్తోంది. మీకు ఇది నేను ఇచ్చే సజెషన్ అనుకోవచ్చు. ప్రకృతి వ్యవసాయం చేసుకోండి, ఆరోగ్యంగా ఉంటుంది, మనకి డబ్బులు సేవ్ అవుతాయి. అందువల్ల రైతులకు కానీ మిగతా ఎవరికైనా సరే కానీ నేను చెప్పేది ఒకటే, మీరు ఆరోగ్యం కాపాడుకోండి, ప్రకృతి వ్యవసాయం మాత్రం చేయండి.